వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు గారి కార్యాలయంలో నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మలిశెట్టి దేవ గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నియోజకవర్గ పరిశీలకులు వెంకటేశ్వర్లు నాయుడు గారు పాల్గొని రంగా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు మాట్లాడుతూ, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండగా నిలబడిన నాయకుడు కాపు నాయకుడు మాత్రమే కాదు అని, అప్పటి రాజకీయాల్లో ట్రెండ్స్ చేసిన పొలిటీషియన్గా ఒక హీరోలా అమరుడు అయ్యాడని, విజయవాడ నడిబొడ్డున వంగవీటి రంగా గారి పేరుకు ఒక చరిత్ర కూడా ఉందని, నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే యువతకు ఆయన ఒక స్ఫూర్తి అని, ఆయన వ్యక్తిత్వం ఒక ఆదర్శమని, అలాంటి గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం విచారకరమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలడుగు రాజు, రాయిని వెంకట్రావు, రోసయ్య, పెద్దిపోగు కోటేశ్వరరావు, కొత్తపట్నం మండల నాయకులు ద్వారం నాగరాజు బాబీ, సాయి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మా కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఆయన పేదలకు చేసిన మేలు, ఆయన ఒక నాయకుడిగా పేదల పక్షపాతిగా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. విజయవాడ నడిబొడ్లో ఆయన ఆనాడు ఉన్న నివాస గృహాలు, కనీస వస్తువులు లేని పేదలకు అండగా ఎంతోమంది వేలాది కుటుంబాలకు ఆశ్రయంగా నిలబడి అందరికీ అండదండలు ఇచ్చి పేదల పక్షపాతిగా సామాజిక బాధ్యత ఎరిగి ఆయన ఒక కాపు నాయకుడే కాదు, రాజకీయాల్లో ఆనాటి కాలంలో ఒక ట్రెండ్ సెట్టర్గా, పొలిటీషియన్గా, ఒక ట్రెండ్ సెట్ చేసిన పొలిటీషియన్గా ఒక హీరోలాగా వెలిగిన రంగా గారు అమరుడై ఉన్నాడు. ఆయనకి ఈరోజు మన కార్యాలయం నందు ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన కొత్త రాజకీయ నాయకులకు కూడా ఆదర్శనీయుడని, మార్గదర్శకుడని తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతిని సందర్భంగా ఈరోజు ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రంగా గారికి నివాళులు అర్పించడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా సహచర్యంతో నడిబొడ్డైనటువంటి విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారు పేదల పక్షపాతిగా, పేదలకు ఏ ఆపద వచ్చినా నేనున్నానని పేదల కోసం పోరాటం చేస్తూ ఉంటే, అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు జాతికి ఆణిముత్యంలా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని కొన్ని శక్తులు ఆయన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వంగవీటి మోహన్ రంగా గారు ఇదే విధంగా ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే, ప్రజలతోటి ఉంటే, ప్రజలతో మమేకమై ఉంటే ఎక్కడ ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన కబంధ హస్తాల్లోకి వెళ్తుంది. ఈ వంగవీటి మోహన్ రంగా గారు ఈ రాష్ట్రంలో కాపు జాతి ముద్దుబిడ్డగా ఎదిగిపోతున్నాడు.
కాపు జాతికి ఒక వరం లాంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఇక్కడ ఉంచకూడదు, ఆయన ఎట్టి పరిస్థితులలో మట్టుబెట్టాలని ఆనాడు కొన్ని రాజకీయ శక్తులు అడ్డొచ్చి వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసినటువంటి ఉదంతాలు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గ్రహించారు. కనుక అటువంటి నాయకుని కోల్పోయిన కాపు జాతి వారుగా మేము కూడా ఆయన బాధిస్తూ ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మన చుండూరు రవిబాబు గారి కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మన రంగా గారి హిస్టరీ చూసుకున్నట్లయితే ఆయన కాంగ్రెస్తో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కానీ మంచి సాన్నిహిత్యం కలిగి సో ఆయన రాజకీయాల్లో రాణించారు కాపు జాతి తరపున. సో ఆయనకి ఈరోజు నివాళులు అర్పించడం సో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా సంతోషిస్తున్నాము. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కూడా కాపు నేతలకి చాలా ప్రాముఖ్యత ఇస్తూ మినిస్టర్ల పరంగా కానీ అన్ని విధాలుగా కాపు నేస్తామని చాలా రకాలుగా కాపు కమ్యూనిటీకి మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు చేశారు. సో లాస్ట్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని కాపు ఓట్లు లాక్కున్నా కానీ సో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన కాపు సోదరులకి ఎలా అండగా ఉన్నారనేది ఒక దిక్సూచి. సో దాన్ని గమనించుకొని మన కాపు సోదరులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నామండి. ఈరోజు అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదవాడి గుండు చప్పుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుస్తామని యువత తరఫున కోరుకుందాం. ఆయనకి ఘన నివాళి అర్పిస్తాం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి ఒంగోలు నియోజకవర్గ కార్యాలయం రెవెన్యూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు ప్రజానాయకుడు, ఒక కులమైనప్పుడు కూడా అణగారిన జాతుల కోసం ఆయన ఆర్నిషులు కష్టపడ్డ నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. అదేవిధంగా కొన్ని వర్గాలు ఆయన అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్నాడనే ఒక కుట్రపూరికంగా ఆయన్ని హతమార్చిన సందర్భాలు ఉంది. అది ఆ సందర్భం. అదేవిధంగా ఈరోజు మన రెవెన్యూ ఆధ్వర్యంలో ఈ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి జరుపుకోవటం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను.